ఏంటిది ఆరెంజ్ లానే ఉంది. ఆరెంజ్ లాంటి ఆరెంజ్ కానీ ప్రీమియం ఆరెంజ్ అంట. చిన్న ఇది మామూలు ఆరెంజ్ తెలుసా? మామూలు ఆరెంజా? ఒరే 22 రూపాయలు పెట్టి అమ్మేశారా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటివి అన్ని అమ్ముడుపోతున్నాయి. హలో మణి గారు. హలో చిన్ని. ప్రెజెంటింగ్ యూ అ న్యూ ఫ్రూట్. ఇన్స్టామార్ట్ లో కనిపించిన ఒక కొత్త ఫ్రూట్ మణి గారు. తీసుకొచ్చావా? ఎస్. ఏంటిది ఆరెంజ్ లానే ఉంది. ఆరెంజ్ లాంటి ఆరెంజ్ కానీ ప్రీమియం ఆరెంజ్ అంట. కట్ చేసి తిందా. ఎస్, లెట్స్ సీ. కట్ చేస్తా. యా, దీన్ని ఇప్పుడు చూసి దీనికి మామూలు ఆరెంజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. భలే ఉందిగా. ఎస్, ఈ ఆరెంజ్ వచ్చేసి మనకి 22 రూపీస్ పడింది ఒకటి. కమాన్, లెట్స్ ఓపెన్ అండ్ సీ. అయ్యో మామూలుగానే ఉంది ఇది. ఇది మామూలు ఆరెంజ్ లానే ఉందిగా. ఏమో మమ్మీ ప్రీమియం అని ట్యాగ్ ఇచ్చారు. అక్కడ ఏమంటా, మేము ఇప్పుడు బయట నుంచి వస్తున్నాం కదా, ఆటోలో బోల్డ్ ఉన్నాయి ఇవి. అవి నార్మల్ ఆరెంజెస్ అంట, ఇవి ప్రీమియం ఆరెంజెస్ అంట. అవునా? ఏముందో ప్రీమియం చూస్తా ఇప్పుడు. ఏదో పేరు కూడా వెరైటీగా ఉంది. కిన్ ఆఫ్ సుప్రీం ప్రీమియం ఆరెంజ్ ఏదో. ఏదోట్లే, ఏదో పేరు పెట్టి అమ్మేసుకోవడమేగా. చూస్తానండి ఒక టేస్ట్. ఏంటి నార్మల్గా మామూలుగానే ఉంది. ఇగో ఏమంతా స్పెషల్. తినొకటి. తింటా ఆగు. తినాలిగా, చూస్తే అప్పుడు చెప్తా. ఇది చిన్న ఇది మామూలు ఆరెంజ్ తెలుసా? మామూలు ఆరెంజా? ఒరే 22 రూపాయలు పెట్టి అమ్మేశారా. కేజీ వస్తుండే ఇంకా 22 రూపాయలు వేసుకుంటే. మామూలుదే, తిని చూడు కావాలంటే. నేనేం అబద్ధం చెప్పట్లే. సేమ్ మామూలు ఆరెంజ్. అవును మరి ఏంటో పేర్లు ఏవో స్టిక్కర్లు పెడితే కొనేసుకుంటావా? అంటే ట్రై చేద్దామనిరా. సో గైస్, దట్స్ ద రివ్యూ. నార్మల్ ఆరెంజ్ లానే ఉంది. నార్మల్ ఆరెంజ్. నార్మల్ ఆరెంజే గైస్. థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ మణి గారు. బాయ్. చెప్పు 22 రూపీస్ బొక్క పెట్టానని. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటివి అన్ని అమ్ముడుపోతున్నాయి. చలో బాయ్. బాయ్.